ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ఈ వాక్యాన్ని వీక్షిస్తూ అనేక మందికి ఫార్వర్డ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించుగాక. ఈ వాక్యాల ద్వారా అనేక మంది బలపడుతున్నారని నేను నమ్ముచున్నాను. దేవుని పిల్లలారా, ఈ CWPF క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం క్రైస్తవులకు ఎక్కడ సమస్య వస్తే, ఎక్కడ బాధ వస్తే అక్కడ నిలబడేదే CWPF అనేది. వెల్ఫేర్ ఉండాలా, ప్రొటెక్షన్ ఉండాలి క్రైస్తవులకి. ఆ నినాదం పనిచేస్తూ ఉన్నాం. మరి గతంలో మనం నేర్చుకున్నాం, ఎన్నిక చేయబడిన నాయకుడు, పిలువబడిన నాయకుడు, ఎన్నిక చేయబడిన సైనికులు 300 మంది అని. ఈరోజు మనం నేర్చుకోబోతుంది ఏంటంటే, గత ఎపిసోడ్లో చెప్పా, సూచన దగ్గర నుంచి మళ్ళీ ప్రారంభించుకుందాం మనం అని. సూచన, దేవుడు చేయబోతున్న ప్రతి కార్యానికి ఒక సూచన ఉంటుంది. యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవలసింది ఒకటి, మీ హృదయంలో చేర్చుకోవలసింది ఈ వాక్యం ఒకటి. నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? దేవుని క్రియలు, ఆయన ఎలా చేశాడు, ఎంత ప్రేమతో చేశాడు ఎదుటి వారి పట్ల, అది నేర్చుకోవాలి. నువ్వు ఆచరించాలి. ఆచరించిన వాడు నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? అబద్ధికుడు అవుతావు. ఆచరించిన వాడివి క్రైస్తవురాలు ఎలా అవుతావు? మోసగత్తె అవుతావు. గిద్యోను అలా కాదు. దేవుడు ఆచరించమన్నది ఆచరించి చూపించాడు. బలవంతుడు, పరాక్రమశాలి, కోయువాడు అని కూడా అర్థమే గిద్యోను అంటే. ఓచకోత మొదలేసాడంటే అపవాదిని చచ్చిందాకా వదిలిపెట్టే పని లేదు. అంటే ఆ పని ప్రారంభించి ముగించిందాకా నిద్రపోడు గిద్యోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది క్రైస్తవ జీవితంలో కొన్ని పనులు ఎంత హడావుడిగా ప్రారంభిస్తారో తెలియదు. అమ్మో, ఎంత ఆర్భాటంగా, అబ్బా ఈడ ఫలానా కూడా, ఫలానా ఆమె, అబ్బబ్బబ్బా పర్లేదా, ఎంతకాలం ఉండిద్దో అని పక్కనోడు వచ్చినోడే డౌట్ పడతాయి. వాళ్ళు ఏంటంటే ప్రారంభకులే, ముగింపు అనేది ఎప్పుడో తెలియదు. ఎండింగ్ వరకు సరిగా నిలబడి నో స్టాండర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దే ఆర్ సమ్ పీపుల్ ఎలా ఉంటారు అని అంటే, నేను స్పిరిచువల్ గా నేను బాగా బలవంతురాలని అని చెప్పుకుంటమే తప్ప, బట్ దే ఆర్ నాట్ స్టాండర్డ్. నిలబడి ఉండలేరు వాళ్ళు. మాట విషయంలో నిలబడరు, క్రియల విషయంలో నిలబడరు, దేవుని దగ్గర నిలబడరు. అసలు నిలబడే తత్వమే ఆ హృదయానికే ఉండదు. జంతర్ మంతర్ అంతా తంతర్ షేకే. ఎప్పుడు కూడా నిజమైన క్రైస్తవుడు ఎంత అణిచివేయబడుతున్న స్ప్రింగులాగా పైకి లెగుస్తాడు గిద్యోను వలె. అది క్రైస్తవత్వం అంటే. అది మగసిరితనం. మగసిరితనం అనగానే ఇంకొక మాటకి వెళ్ళిపోండి, భూత పదవులా కాదో. బైబిల్లో ఉంది మగసిరితనం. అది రోషం, పౌరుషంతో కూడుకున్న పదం. అది అలా ఉండాలి క్రైస్తవుడు అంటే. సరే ప్రభువా, నిజమే, ఇక మిద్యానీయులు నా చేతికి అప్పగిస్తానన్నావు, ఓకే. ఈ అమాలేకీయులు, మిద్యాను సైన్యాన్ని, ఈ మిడతల దండు వంటి సైన్యం, ఇసుక రేణువులంటే ఒంటెలు కనపడుతున్నాయి అక్కడ. సముద్రపు ఇసుక రేణువులే కనపడుతున్నాయి ఒంటెలు అక్కడ. ఆ ఇసుక రేణుల వలె కనపడుతున్న ఆ ఒంటెల సమూహం, ఆ జన సమూహమును చూసిన గిద్యోను మాట్లాడుతున్నాడు, నాకు సూచన ఇవ్వు. ఏమన్నాడట? ఒక సూచన. ఈయన ప్రారంభించినప్పుడే నిజంగా గిద్యోను, నేను నీకు తోడుగా ఉంటాను, ఖచ్చితంగా నేను నీతో ఉన్నాను అనటానికి ఒక సూచన ఇస్తా. అయితే దేవుడు అన్నాడు, గిద్యోను అన్నాడు, ప్రభువా నిజంగా నువ్వు నాతో ఉన్నావని, నాకు గెలుపునిస్తావని, ఇశ్రాయేలు ప్రజలకు గెలుపునిస్తావని, ఆ మిద్యానీయుల చేతిలోంచి ఒక గొప్ప విజయాన్ని మాకు దయచేస్తావని అనటానికి ఒక సూచన నాకు కావాలి. అయితే మాట్లాడుతున్నా, నువ్వు కదలకుండా ఇక్కడే ఉండు. ఏమన్నాడు గిద్యోను? మాట్లాడకుండా కదలకుండా నువ్వేడా ఉండి ఇప్పుడే వస్తా. ఎవరిని అంటుంది? దేవుని దూతనే. దేవుణ్ణి అంటున్నాడు. పాత నిబంధన గ్రంథం ప్రకారం దూత అంటే యేసుక్రీస్తు ప్రభువారు అని అర్థం. మీరందరూ గమనించాల్సిన మాట, దేవుని దూత అంటే పంపబడిన వాడు అని అర్థం. ఎవరి పంపబడిన వారు అని అంటే, పాత నిబంధనలో యేసు ప్రభువారు మాత్రం వర్తిస్తారు. తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి పంపబడిన దూత ఎవరంటే క్రీస్తు ప్రభువారే. అందుకే ఆయన చేతిలో ఉన్న కర్ర, ఆ మునుకోళ్ళను, ఆ చివర భాగమును అలా టచ్ చేశాడు. రాయిని ఆ కర్రతో అలా టచ్ చేయగానే, రాతిని టచ్ చేస్తే రాతిలో నుండి అగ్ని పుట్టింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరా రాయి అంటే క్రీస్తు అనే ఆ బండ లో నుండి ఏం పుట్టాలా? అగ్ని పుట్టాల. క్రీస్తు అనే బండలో మనము నిలబడి ఉన్న బండ మీద
మనలో ఏం పుట్టాలా చెప్పండి. మొహమ్మద్దుల్లో ఉంటారు. ఏం పుట్టాలి మనలో? ఇప్పుడు నల్ల తెగులు పుట్టాలా అని. అదైతే ఫస్ట్ గబ్బలి అన్నాడా అని అంటారా? అగ్నిపడి నోరు రాదు మీకు? పోట్లాడతారు కదా పక్కింటి వాళ్ళే, పోట్లాడతారు కదా భర్తల మీద, పోట్లాడతారు కదా భార్యల మీద. ఏం రాదా నీకు గొంతు? రాయినట్టు టచ్ అయిందనే రాత్రి ఏమొచ్చింది? అగ్ని పుట్టాల క్రైస్తవుల్లో. లేకపోతే నువ్వు ఎక్కడుంటావు తెలుసా? క్రైస్తవుడు కాకుండా అగ్ని నీలో పుట్టకపోతే, మంట నీలో, ఆత్మనుసరణ మంట నీలో లేకపోతే నువ్వు ఏడంటావు తెలుసా? అగ్ని ఆరదు, పురుగు సావదు అని బతుకో. నువ్వు దాంట్లోకి వెళ్తావు, తింటూ ఉంటావా? క్రీస్తవ బండ మీద నిలబడతావా? ఎలా ఉండాలి తెలుసా క్రైస్తవుడు? పరిపూర్ణ అర్పణ కలిగి, సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉండాలి క్రైస్తవుడు. ఎలా తెలుసా? గిద్యోను వెళ్ళిపోయి ఒక మేకపిల్లను వధించి మాంసాన్ని, రొట్టెల్ని, పొంగని రొట్టెలను సిద్ధపరచుకొని తీసుకురాగానే అప్పుడు ఆ దూత అంటుంది, 6వ అధ్యాయంలో ఉంటుంది మాటలన్నీ కూడా. ఆ దూత ఏం మాట్లాడుతుంది తెలుసా బిడ్డలారా? ఓ మాట అంటుంది, అవన్నీ తెచ్చి ఆ బండ మీద పెట్టి వాటి మీద మళ్ళా నీళ్ళు చేయాలా? ఏందట? చాలా మంది ఆత్మ రాదు ఎందుకు వచ్చింది? నీ దగ్గర ఉన్న దురాత్మ పోతేనే కదా ఆత్మ నీ దగ్గరకు వచ్చేది. పరిశుద్ధాత్మ నీ దగ్గర ఉన్న దురాత్మ అంతా పేరుగుపోయి పెట్టెలు ఏ ఆర పెట్టుకొని కూర్చొని నాకు పరిశుద్ధాత్మ రాలేదంటే యాడ్ నుంచి వచ్చింది నీకు? ఇంతమంది ఉన్నారు మీలో, పరిశుద్ధాత్మ ఎందుకు మీరు పొందుకోలేకపోతున్నారంటే ప్రతి దానికి ఒక కర్ర ఉంది. ద్వేషానికి ఒక కర్ర, మోసానికి ఒక కర్ర, అబద్ధానికి ఒక కర్ర. ఎన్ని దాగి ఉన్నాయో నీలో, ఎన్ని కోణాలు ఉన్నాయో నీలో. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తాడు నీలోనికి? నీలో కూడా నువ్వేం బుద్ధిమంతురాలు కానీ బుద్ధిమంతుడు కాదు. నీ పరిస్థితి కూడా అదే కదా. దాచిపెట్టుకుంటా ఉంటావు, పాచిపెట్టినట్టు. దాచిపెట్టుకోబాక, మొత్తాన్ని కడుక్కో. అందుకేమన్నాడంటే పొంగని రొట్టెలను మాంసమును తీసుకొచ్చి బయటికి రాగానే ఆ దూత ప్రభు వారు అంటున్నారు, ఏమన్నారు తెలుసా? అయ్యా దాన్ని తీసుకొచ్చి రాయి మీద పెట్టు. ఎడ పెట్టాలంటే అట్నే చెప్పాలా? నేను చెప్పినప్పుడు చెప్పండి. రాయి మీద పెట్టాలా? వెంటనే రాయి మీద పెట్టగానే నీళ్లు పోయి అన్నాడు. ఏమన్నాడు? నీళ్లు పోయమన్నాడు. అంటే ఏంటి? ఈ రొట్టెలు తయారు చేసుకొచ్చాడు, మాంసం తయారు చేసుకొచ్చాడు, వాటిని మీద తీసుకొచ్చి బండ మీద పెట్టాడు, బండ మీద పెట్టి నీళ్లు పోయమన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి, ఆ అర్పించబడిన అర్పణ ఎవరో తెలుసా? నిజమైన క్రైస్తవుడు. ఆ పొంగని రొట్టెలు, ఆ మాంసము నిజమైన అర్పణ కలిగిన మనుష్యుడు, దేవుని కోసం సమర్పించుకున్న మనుష్యుడు. ఎక్కడ ఉన్నాడు వాడు అంటే, మాంసాన్ని రొట్టెలు అనే ఆ పదాన్ని పక్కన పెట్టి ఈ మాంసము ఈ రొట్టె ఏడుండాలా? క్రీస్తు అనే బండ మీద నిలబడి ఉండాలి. ఉంటే ఏం పుట్టిద్దో తెలుసా? మంట పుట్టిద్దండి, అగ్ని రాజేయబడుతుంది. అంటే పెట్టగానే సరిపోదు. క్రీస్తు అనే బండ మీద ఉండ నువ్వు శుద్ధీకరించబడాలి. నీరు పోయబడింది అక్కడ. వాక్యం చదవమ్మా. 6వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 17వ వచనము. అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల, నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నావు నువ్వే అని నేను తెలుసుకున్నట్లు ఒక ఏందంటది? ఒక సూచన, ద సింబల్. అసలు నువ్వే దేవుడు అనడానికి, నువ్వు చెప్పింది వాస్తవమే అనడానికి, నువ్వే మాకు జయమిస్తావు అని చెప్పడానికి ఓ సూచన, ఒక సింబల్ నాకు కావాలా? వర్షం రాబోయే ముందు ఒక సింబల్ ఉంటుంది మనకి. భయంకరమైన వర్షం రాబోయే ముందు మేఘాలన్నీ కూడా తెల్లగా ఉంటాయి కదా, ఎండ బాగా వచ్చింది కదా. నోరుంటే చెప్పండి, మేఘాలు ఎలా ఉంటాయి? ఎండ ఉండిద్దా? చీకట్లు కమ్మి ఉంటుంది, బలబలామని మెరుపులు మరుస్తూ ఉంటాయి. ఇక ఉరుములు మెరుపులతో కూడుకున్న వీస్తున్న గాలికి వస్తున్న వాన ఎన్ని రోజులు వచ్చిందో కూడా తెలియదు. అదే జలప్రళయం. ఆనాడు నోవాహు కాలములో, మన కాలములో కూడా రాబోతుంది జలప్రళయం. ఈ మాట నోట్ చేసుకోండి. మన కాలములో జలప్రళయం రాబోతుంది. కొట్టుకుపోవడమే. ఇది నా మాట కాదు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పిన మాట ఇది.
ఏమవ్వాలంటే శిష్యుడు అంటున్నాడు, ప్రభు నీ రాకడకు సూచన. ఏమడిగాడు ఆయన? చెప్పండి ఎవరు? సూచన. నోరుందా అందరికి? దేవుడు స్తుతించినట్టయితే ప్రతి ఒక్కరికి దేవుడు సూచన దయచేయుడు గాక. కీడుకు ముందు సూచన ఉంటుంది, మేలుకు ముందు సూచన ఉంటుంది. దేవుడు సూచన చెప్పకుండా, సూచన చూపించకుండా ఏ మానవ జీవితంలో, అనగా క్రైస్తవ జీవితంలో ఏది సంభవించదు, ఏది జరగదు కూడా. సూచన లేకుండా ఆయన ఏ కార్యం చేయడు. ముందుగా సింబల్స్ ఇస్తాడు, నీకు సిగ్నల్స్ ఇస్తాడు. అయినా సరే నీ మట్టి బుర్ర కానకపోతే నేనేం చేయలేను, దేవుడేం చేయలేడు. అర్థం చేసుకోవాలి నువ్వు. ఏం బుర్ర అంటే పనికిమాలిన వాటి కొరకు నీ బుర్ర ఎంత షైనింగ్ గా ఉండిద్దో. అబ్బబ్బబ్బో చెప్పను. ఎవరు ఆలోచించిన ఆలోచనలు మొత్తం నీకే వస్తాయి. పెద్ద మేధావి కదా. ఎవరు ఆలోచించిన ఆలోచన మొత్తం నీకే వస్తాయి. పెద్ద మేధావిరాలు కదా, నువ్వు విద్యావంతురాలు కదా. ఇదనమాట నీ క్యారెక్టర్. కానీ గిద్యోను అలా కాదు, యేసు ప్రభువును వెంబడించిన శిష్యులు అలా కాదు. ప్రతి సూచన జాగ్రత్తగా పరిశీలించారు. ఇప్పుడు గిద్యోను సూచన చూద్దాం. సూచన అడిగిన గిద్యోను అడిగి వెళ్దాం. నేను నీ ఎద్దకు వచ్చి నా అర్పణను నీ సన్నిధిలో. ఎంతమంది దేవుని సన్నిధిలో ఆయనకి ఇవ్వాల్సిన అర్పణ ఇస్తున్నారు చెప్పండి? ఏమండే అక్కయ్యలు, అన్నయ్యలు చెప్పండి, ఎంతమంది దేవునికి అర్పిస్తున్నారు? ఇక్కడ కనపడతా ఉంటాయి మనకి. అమ్మమ్మ పొరపాటున దేవునికి ఏమీ ఇవ్వాల్సిన పనిలే, ఇస్తే పాస్టర్ గారు తినేస్తాడు, జాగ్రత్త. ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన. మీ ఆలోచన కాదు, మీ లోపల దుర్మార్గుడు ఉన్నాడే వాడు ఆలోచన ఇది. ఏదో నాకు ఇవ్వట్లేదు నేను అంటలేదమ్మా. నా తల్లే, మరి దయచేసి అట్లా అనుకోపు. అక్కడ మీరు కూడా నాకు అది ఆ క్యారెక్టర్ కాదు తల్లే. వాక్యం అమ్మ, వాక్యం తల్లే, వాక్యం అమ్మ విని సావండి. వాక్యం వినండి. చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట. చెవిగలవాడు చెవులు లేకపోతే మరి మీరు వింటున్నారా? ఏ సమర్పణ తెస్తున్నారు మీకు తెలుసా? గిద్యోను సమర్పణ తెచ్చాడా లేదా? తెచ్చాడా? నా అర్పణ, నీ హృదయపూర్వకమైన అర్పణ ఇక్కడ తీసుకొచ్చి ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి, ఇదిగో నువ్వు స్వీకరించని దేవుణ్ణి అడగాలి. అంతేగాని ఏదో ఒక డబ్బాలో కాసిన బియ్యం పోసుకొచ్చి ఆడబెట్టి పోయి కూర్చోడంగా. ఆ తెచ్చే కూడా గుప్పెడు బియ్యమా ప్రభువా, నువ్వు నాకు ఇచ్చింది గుప్పెడే కదా, అందుకే నీ గుప్పెడే తెచ్చా, దీన్ని స్వీకరించయ్యా. దీనురాలు, పేద విధవరాలు తన దగ్గర ఉన్న రెండు తీసుకొచ్చి దేవునికి, అయ్యా నా దగ్గర ఉంది ఇదే, దేవుడికి తెలుసు, ఆ రెండే తీసుకొచ్చి ఇచ్చింది. ఇక ఏదో కొద్దిగా పిండి, కొద్దిగా నూనె ఉందయ్యా, ఆ పిండి పిసికి 2 రొట్టెలు చేసుకుని నేను నా కొడుకు తిని చచ్చిపోదామని నేను డిసైడ్ అయిపోయామంటే దాంట్లోనే ఒక చిన్నది నాకు చేసి పెట్టమ్మా. ఊరినైనా మనమైతే ఉంటాం తెలుసా, అసలే మేము కరువుతో సత్తంటే నువ్వేంద్ర బాబా అని అంటాం. ఆ తల్లి అలా అనలా, ఆ తల్లి ఆ విధవరాలు అలా అనలా. అవునయ్యా, మేము తినే దాంట్లోనే మొదటిది నీకే ఇస్తా. ఎవరికి ఇస్తారంట? నీకే. అంటే సేవకుడు కాదు అక్కడ, దేవునికి ఇవ్వబట్టి పిండి తరిగిపోలా, నూనె కరిగిపోలా. ఎన్ని సంవత్సరాలంటే 3.5 సంవత్సరాలకి చచ్చిపోతాం అనుకున్న లాస్ట్ డే అది ఎన్నాళ్ళు బతికించింది అని అంటే 3.5 సంవత్సరాలు కరువును ఏలుబడి చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కరువులో గొప్ప విజయాన్ని ఇచ్చింది. అర్పణ అనేది అలా ఉండాలా. ఒక సూచన వచ్చి నాకు కావాలి ప్రభు అని గిద్యోను అడిగితే ఆ సూచన ఏంటంటే చక్కగా మాంసము పొంగని రొట్టెలు దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. చదువమ్మా. 7 నుంచి వెళ్ళొద్దు. ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము కిందికి దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్షములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న
కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్షములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్షములను కాల్చివేసెను. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు గిద్యోను సంతోషంతో అంటున్న మాట, చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడై అతడు అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడి నుంచి పుట్టిందంట మంట? అగ్ని ఎక్కడి నుంచి? ఒక అగ్గిపెట్టి, పెద్ద అగ్గిపెట్టి తెచ్చి ఇట గీసి ముట్టించాడా? అడేం చేసింది తెలుసా? ఈయన ఏం తీసుకొచ్చాడు? మాంసము పొంగని గోధుమ రొట్టెలు తీసుకుని వచ్చాడు, కాల్చనవి తీసుకొస్తే దేవుడు అన్నాడు రాయి మీద పెట్టు అన్నాడు. రాయి మీద పెట్టాడు. నీళ్ళు పోయి అన్నాడు, నీళ్ళు పోసాడు. మన జీవితంలో ఎప్పుడు కూడా శుద్ధీకరణ అనేది చాలా అవసరం. యేసుక్రీస్తునందు నిలబడి ఉన్న మనకు శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యమైనది. ఆ శుద్ధీకరణ లేకుండా అగ్ని మనలో నుండి పుట్టదు. ఆ పరిశుద్ధాత్మ అగ్ని మనలోనికి దిగిరానే రాదు. రావాలి అంటే మనలో ఏముండాలా? శుద్ధీకరణ. ఆ పొంగని భక్షములు తీసుకొచ్చి, కాల్చని తీసుకొచ్చి పెడితే కాలిపోయినాయి. దేవుడు స్వీకరించేశాడు. ఆహాహా నా ఏలినవాడా, నేను యెహోవా దూతను చూశాను, సంతోషం సంబరం పడిపోయాడు. తర్వాత యెహోవా దూత అని తెలుసుకొని, ఆ. ఆహా, నా ఏలినవాడా, ఆ. యెహోవా, ఆ. ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినని. అప్పుడు యెహోవా నీకు సమాధానమును, భయపడకుమి, నీవు చావవని అతనితో సెలవిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఓరి బాబు, నువ్వు చూసినంత మాత్రం నువ్వు చచ్చిపోవరా అంటే దేవుడు ఆయనని చూడటం కోసం, ఆయన ముఖాముఖి మాట్లాడటం కోసం వచ్చాడు గిద్యోను దగ్గరికి. మనం కూడా ముఖాముఖిగా దేవునితో మాట్లాడగలం. దేవుడు ముఖాముఖిగా మనతో మాట్లాడగలిగిన దేవుడు మన దేవుడు. సో దేవుడు ఒక సూచన ఇచ్చాడు. 3 సూచనలు ఉన్నాయి. మళ్ళీ డౌట్ వచ్చింది నీలాగనే. నీ దగ్గర ఎన్ని డౌట్లు ఉన్నాయి? అన్ని డౌట్లు పాపం గిద్యోనుకు ఉన్నాయి. ఆ డౌట్లు క్లారిఫై చేసుకున్నాడు. ఒకసారి చూద్దాం మరలా కింద. అమ్మా కింద 6వ అధ్యాయం 37, 38 వచ్చినాలు చూడండి ఒకసారి. 37, 38 చూడండి ఒకసారి. నేను కళ్ళెమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత రెండో సూచన ఏంటంట? గొర్రెబొచ్చు ఉంచుతాడు, నేలంతా తడిసిపోవాలి, గొర్రెబొచ్చు మాత్రం తడవకూడదు. ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడని ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులు నా మూలముగా రక్షించబడదరని నేను నిశ్చయముగా దేవునితో అనెను. మరలా పొద్దున్నే లేచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అంటే ఫస్ట్ది ఏంటంటే బొచ్చు మంచుతో తడవబడింది. గొర్రెబొచ్చు నేలంతా తడవబడలా, గొర్రెబొచ్చు తడిసింది. రెండో సూచన ఇంకోటి కింద, అంటే మూడోది అనమాట. మూడో సూచన ఏంటంటే బొచ్చం పొడిబారిపోయింది, నేలంతా తడిచిపోయింది. ఎన్ని సూచనలు ఇచ్చాడు ఇప్పుడు? 3. నీ బ్రతుకులో కూడా దేవుడు కొన్ని చెప్తాడు నీకే కొన్ని చెప్తాడు వాక్యం ద్వారా. కానీ నువ్వు వినవు, మర్చిపోతావు. మర్చిపోయి దేవుడు నాకు ఏం చేయాలి అంటావు. నీ దగ్గర ప్రార్థన ఉంటేగా, నీకు సమర్పణ ఉంటేగా, నువ్వు క్రీస్తు అనే బండ మీద నిలబడి ఉంటేనేగా నువ్వు నిలబడవు. నువ్వు ఏడో నిలబడతావు. ఏడా? ముళ్ళ తొప్పల్లోనూ, గచ్చ పొగల్లోనూ, పనికి మాలిన నిర్జనమైన ప్రదేశాల్లో నువ్వు నిలబడి దేవుడు రాట్లా, దేవుడు నా మాట ఎంట్లా, నా మీద అసలు దేవుడికి జాలే లేదు. ఏంటి ఎన్ని మాటలు మాట్లాడతావు దేవుణ్ణి? నువ్వు ఎన్ని రకాలుగా మాట్లాడతావు? దేవుడికి జాలి లేకపోతే అసలు నువ్వు బతికుంటావా? నువ్వు బతికుంటావా? అసలు దేవుడు జాలి ఉంది కాబట్టి, ఆయన కనికరం ఉంది కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. 3 సూచనలు చూపించాడు. విజయానికి 3 సూచనలు. మిడతల దండు వంటి బలమైన సైన్యాన్ని జయించటానికి 300 మందిని సెలెక్ట్ చేశాడు.
ఆ 300 మందిని సెలెక్ట్ చేసిన తర్వాత ఆయన సూచనలు సెలెక్ట్ చేయబోయే ముందు సూచనలు ఏంటంటే 3 రకాల సూచనలు చూపించాడు. 3 రకాల సూచనలతో పాటు 300 మందిని సెలెక్ట్ చేశాడు. 300 మందిని సెలెక్ట్ చేసినట్టు 3 రకాలుగా ఆ యొక్క యుద్ధాన్ని జయించాడు. నిజంగా ఇది ఎంత ఆశ్చర్యం అంటే బైబిల్లో 3తో ముడిపడి ఉన్న ప్రత్యేకమైన అనుబంధాలు ఎన్నో ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, తండ్రి కాలం, కుమారుని కాలం, పరిశుద్ధాత్మ కాలములు ఒకటైతే గిద్యోను విషయంలో మనకు జరుగుతున్నది ఏంటంటే 3 రకాల సూచనలు. మానవ జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా ఏదో ఒక సూచన చూపిస్తాడు నీకు. ఒక గొప్ప దర్శనం కలిగిందనుకో, అబ్బో నిన్ను పట్టుకోజాలం, మేము పట్టుకోగలుగుతామమ్మా? ఏమిలే, ఒక అక్కకి బంగారు బిస్కెట్లు కల వచ్చిందంట, బిస్కెట్లు మీద పొరులాడుతున్నట్టు. ఆ పొరులాడి మంచం మీద నుంచి కింద పడి ఎముక ఇరగొట్టుకుంది. ఏంటంటే బిస్కెట్లే అంటుంది లెగిసిక. ఏందిరా మంచం మీద కింద పడితే మీ అక్కకి మైండ్ పోయింది అంటున్నాడు బావ. చాలా మంది అంటే కళ్ళగంటా ఉంటారు, ఈ కళ్ళ దేవుడిచ్చినే అనుకుంటాడు. దేవుడిచ్చే అలా నడువులు ఎరగొట్టవు, చేతులు ఎరగొట్టవు. దేవుడిచ్చే సూచనలు ఎలా ఉంటాయి అంటే అద్భుతకరంగా ఉంటాయి. కొన్ని ప్రదేశాలు మేము వాక్య పరిచర్య కోసం వెళితే చుట్టూ వర్షమే, మేమున్న ప్రాంతంలో వర్షం ఉండదు. మొన్న కూడా ఇక్కడ జరిగింది అట్లా. చుట్టూ వాన అయ్యారు, మన దగ్గర లేదు అంటున్నా. ఇదేందిరా ఇంత వాన కురిసిందని ఆ ఊరు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. అంత వాన మరి మనకు రాలేదండి. చుట్టూ భూమంతా తడిసింది, ఆ గొర్రె బొచ్చు మాత్రం తడవల. గొర్రె బొచ్చు మాత్రమే మరొకసారి తడిచింది, ఆ భూమంతా పొడిబారిపోయింది. ఆత్మీయ జీవితంలో క్రీస్తు అనే బండ మీద నిలబడిన ప్రతి సైనికుడికి ఒక సూచన ఉంటుంది. ప్రతి సేవకుడికి ఒక సూచన దేవుడిస్తాడు. నాకు ఇచ్చాడు సేవలో. నాకు బస్సులో నన్ను తీసుకెళ్ళాడు, ఎయిర్పోర్ట్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను. మళ్ళా బస్సులో తీసుకెళ్ళాడు. ఒక తెల్ల ఫ్లైట్, అంటే ఫ్లైట్ అన్ని తెల్లగా ఉంటాయి కదా అనుకుని వచ్చాము. ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ఎక్కువ వైట్ ఉండింది. ఆ ఎయిర్లైన్స్ చూపించాడు. దాంట్లోనే నేను నా మొదటి ఇంటర్నేషనల్ జర్నీ ప్రారంభమైంది. ఇది ఇట్లా చూపించాడు దేవుడు. ఇలా వెళ్ళబోతానని మా అమ్మతో చెబితే, మా అమ్మ ఇప్పటికీ ఉంది కాబట్టి మా అమ్మ వినిద్ది. విని మా నాన్న ఏంటంటే ఆడి పిచ్చనాగుడికి ఏమంటాడు, పిచ్చనాగుడికి పిచ్చెక్కింది చూడు అన్నాడు. పిచ్చి కళ్ళగా అంటున్నాడు అంటే, అమ్మా ఇది దేవుడు చెప్పింది. ఎవరు చెప్పిందట? దానికి సూచన చెప్పాడు. నా మొదటి జర్నీ సగం దాకా వెళ్ళి వెనక్కి వచ్చిందని వచ్చానంతే. దానికి సూచన 2వసారి నేను ఫ్లైట్కి వెళ్ళిపోతానని వెళ్ళాను. మా వంశంలోనే దాదాపు మొట్టమొదటి ఫ్లైట్ ఎక్కి ఇంటర్నేషనల్ వైడ్గా తిరిగింది నేనే బహుశా. అంటే దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు అంటే, నన్ను ఇంటర్నేషనల్ వైడ్గా అంతర్జాతీయంగా తీసుకెళ్లి దేవుడు తన పనిలో వాడుకోవటానికి ముందుగా ఒక సూచన ఇచ్చాడు, తీసుకెళ్ళాడు. ఆయన ఏదైతే చూపించాడో జరిగిందా లేదా? జరిగింది. బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక సూచన. బట్ ఆ సూచన నీకు కావాలి అంటే నువ్వు ఎక్కడ నిలబడి ఉండాలా? చెప్పండి వాళ్ళు. మరి నిలబడ్డావా? యాడ్ నిలబడ్డావు నువ్వు? యాడ్ నిలబడ్డావు? బైబిల్ గ్రంథములో 3 అనే అంకె మీద అద్భుతమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. మనం మాట్లాడుకుంటుంది 300 మంది గురించి. 300 మంది సైన్యము లక్షల మందిని జయించడానికి కారణం ఏంటంటే 300 మంది చేతిలో ఉన్న ఖడ్గాన్ని అది యెహోవా ఖడ్గంగా మార్చి దేవుడు వాడుకున్నాడు. శత్రు సైన్యాన్ని అంతమొందించాడు. దీనికి అన్నిటికీ ముందుగా కొన్ని సూచనలు దేవుడు చూపించాడు. నేను గెలుస్తానో లేదో లాస్ట్ దశలో కూడా అనుమానం ఉన్నప్పుడు గిద్యోనికి, నీ యొక్క సేవకుడు, నీ యొక్క పనివాడైన పోరాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఏం చెప్పుకుంటున్నారు వినన్నాడు. మిద్యానీయులు దండు దగ్గరికి వెళ్ళినప్పుడు, గుడారం దగ్గరికి వెళ్ళగానే ఆవర రొట్టె ఒకటి వచ్చి పడిందయ్యా, మనందరం కథం అని చెప్పి చెబుతున్నాడు. ఒక కల్లా తుల్లిపడి లేచి, అయ్యా ఏమి లేదు, ఇది ఖచ్చితంగా గిద్యోను ఖడ్గమే, మనం చచ్చేమే అనుకున్నారు. నిజంగానే గిద్యోను ఖడ్గం, అది యెహోవా ఖడ్గం. గిద్యోను వెంట ఉన్న 300 మంది సైన్యం యొక్క ఖడ్గం అది యెహోవా ఖడ్గం. యెహోవా తిప్పాడు ఖడ్గాన్ని.
కంటికి ఇసుక రేణువలే ఉన్నటువంటి ఒంటెల మందలను ఎక్కి వచ్చిన సైన్యం ఏమైపోయారంటే తునాతునకులైపోయారు. ఈ శత్రువు బలమైన వాడు కావచ్చు, నీ శత్రువు ఎదుట నువ్వు బలహీనుడుగా నువ్వు కనిపించవచ్చేమో, కానీ నీ వెనక ఉండి నడిపించి చేయి పట్టుకొని వెన్ను తట్టి ప్రోత్సాహపరిచే దేవుడు ఆ శత్రువు కంటే బలమైన వాడు. నీవు బలపరిచేవాడు నీ శత్రువు కంటే బలమైన వాడు. నిన్ను యుద్ధంలో నిలబెట్టి గెలిపించేవాడు నీకంటే బలమైన వాడు, నీ శత్రువు కంటే మహా గొప్ప బలమైన వాడు. ఆయన పరాక్రమశాలి, ఆయన శౌర్యవంతుడు, ధైర్యవంతుడు, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. రెండో మాట సాక్ష్యం అనగా 5వ మాట సాక్ష్యం వస్తుందండి. ఒకటి, దేవుడు ఎన్నిక చేసుకున్న నాయకుడు. 2, దేవుడు పిలుచుకున్న సేవకుడు. 3, దేవుడు ఏర్పరిచిన సైన్యం. 4, సూచనలు. 5, ఏం చెప్పుకున్నాం? సాక్ష్యం. ఏంటి ఆ సాక్ష్యం అంటే? అనేక రకాల సాక్ష్యాలు ఉన్నాయి బైబిల్లో. ప్రతి ఒక్క గడియకు, ప్రతి ఘట్టానికి కూడా సాక్ష్యం ఉంది. ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటేటప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటిపోయేటప్పుడు, ఎర్ర సముద్రం దాటి వచ్చాక ఒక సాక్ష్యం ఉంది. యోర్దాను నది దాటేటప్పుడు యోర్దాను నది ఎండిపోయిందండి. 6 నేల మీద ప్రజలు నడిచారు. సాక్షార్థముగా ఆయన 12 రకాల స్టోన్స్, రాళ్ళు తీసి పెట్టాడు యెహోషువ. అది సాక్ష్యం. ఎందుకనంటే ఇది సాక్ష్యం, సాక్షార్థమై నిలబెట్టు అన్నాడు. అదేవిధంగా గిద్యోను విషయంలో ఏం జరిగింది అంటే, ఇదిగో వెళ్ళి చూశారు. పోరాను గిద్యోను వెళ్ళి చూడగానే వేల మంది, లక్షల మంది సైన్యం కనపడ్డారు. వెళ్ళి చూశారు, విన్నారు. ఏంటో తెలుసా? ఒక సాక్ష్యం. గిద్యోను ఖడ్గం ఇది బలిష్టమైనది, పరాక్రమశాలి యొక్క ఖడ్గమని సైన్యంలో 2 ముచ్చటించుకున్నట్టు ఆయన విన్నాడు కనులారా. సాక్ష్యం అనేది వినిపించాలి మనం. దేవుడు చేసిన కార్యాలు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిలో గిల్గాలు దగ్గర రాళ్ళు నిలబెట్టి మనకు వెనకాల వచ్చే తరానికి ఇది సాక్షార్థమై తన ప్రజలు 6 నేల మీద నడిచి వెళ్ళారు. ఎర్ర సముద్రం ఎట్లా నడిచామో యోర్దానులో కూడా అలా నడిచామనడానికి సాక్ష్యం ఇది అని. అంటే వాళ్ళ సాక్షార్థం ఒకటి స్థాపించారు. నీవు సాక్షార్థం ఏదన్నా ఉన్నదా నీ జీవితంలో? నీ సాక్ష్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెప్పగలుగుతున్నావు? లే. దేవుని సాక్షిగా నువ్వు బ్రతుకుతున్నావు అంటే లేదు. దేవుడు ఎన్నో సూచనలు ఇచ్చాడు, బలపరిచాడు జయం ఇవ్వడానికి, కానీ నువ్వు సాక్షిగా ఉంటున్నావా? లేదు. మనం సాక్షులుగా ఉండాలి. ఇక ముగించేద్దాం దీన్ని. 6, బలమైన శత్రువు. శత్రువు ఎలాంటి వారు అని అంటే, బలమైన శత్రువు అంటే ఎంత బలం? మనకంటే అత్యధికమైన బలంతో నింపబడి ఉన్నాడు మన శత్రువు. మనకంటే అత్యధికమైన ఆయుధాలు కలిగిన వాడు మన శత్రువు. మనకంటే యుద్ధ నైపుణ్యం బాగా కలిగిన వాడు మన శత్రువు. మనకంటే ఆర్భాటాలు కలిగిన వాడు మన శత్రువు. అయినా సరే మనల్ని పిలిచినవాడు, మనల్ని ఎన్నుకున్నవాడు, మనం నమ్ముకున్నవాడు, మనల్ని నడిపించేవాడు ఆ శత్రువు కంటే బలవంతుడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. మనం పిలిచినవాడు ఆ శత్రువు కంటే బలవంతుడండి. అంటే మన ముందు నడిపించే నాయకుడు మనకంటే బలమైన వాడైనప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడు ఆడు కొట్టాడని 100 మంది ఆడి పక్కన రాగానే ఇప్పుడు రండి చూసుకుందాం అంటారు. ఎందుకంటారంటే 100 మందిని చూసుకొని అంటాడు. అంటే ఇప్పుడు ఏంది స్ట్రెంత్? వాళ్ళేం 10 మంది కలిసి కొట్టారు కదా, వీడి పక్కన 100 మంది వచ్చారు. ఈ 100 మంది పోరాడతారు. ఏమన్నా తెలుసా? 100 మంది నా కోసం పోరాడతారని. అంతకు ముందు మాట్లాడని మాటలన్నీ ఒక్కసారిగా కట్టలు తెంచుకొని వచ్చేస్తాయి వాడికి. అవునా కదా? ఇప్పుడు రండిరా, మా అన్న వచ్చాడు, మా తమ్ముడు వచ్చాడు, మా బాబాయ్ వచ్చాడు, మా పెదనాన్న వచ్చాడు, మా బావ వచ్చాడు, మా బామర్ది వచ్చాడు, ఇప్పుడు రండే ఇది. కానీ యేసుక్రీస్తుని నమ్ముకొని క్రీస్తు అనే బండ మీద నిలబడినోడికి అన్న వచ్చాడు, బావ వచ్చాడు, బాబాయ్ వచ్చాడు అక్కర్లా. ప్రక్కన నిలబడి ఉన్నవాడెవరో తెలుసా? నా శత్రువు కంటే బలవంతుడు,
నా ప్రక్కన నిలబడి నన్ను బలపరిచేవాడు, నన్ను నడిపించేవాడు, నాకు జయాన్ని ఇచ్చేవాడు, నా శత్రువు కంటే బలమైన వాడు. సో నేను భయపడాల్సిన పని లేదు. శత్రు బలాన్ని చూసి భయపడబాక, దేవుని చూసి ధైర్యముతో నింపబడు. ఆ శత్రు బలమును చూసి భయపడక దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోగలిగితే 7వ మాట ఏంటంటే, దేవుడు నీ పక్షాన నుండి యుద్ధం చేస్తాడు. యెహోషాపాతు పక్షాన యుద్ధం చేసినట్టు. యెహోషాపాతు పక్షాన దేవుడు యుద్ధం చేశాడండి, నీ పక్షాన యుద్ధం చేస్తాడు. గిద్యోను పక్షాన యుద్ధం చేశాడండి, నీ పక్షాన యుద్ధం చేస్తాడు. బలాన్ని చూసి భయపడబాక, క్రీస్తును బట్టి ధైర్యపడు. నీ ధైర్యం క్రీస్తు అయి ఉండాలా, నీ బలం క్రీస్తు అయి ఉండాలా, నీ ఆయుధం క్రీస్తు అయి ఉండాలా. ఇవన్నీ ఉండాలంటే విశ్వాస జీవితంలో ఎలా ఉండాలి? మనం కడుగబడిన వ్యక్తులుగా ఉండాలా, సమర్పణ కలిగిన వ్యక్తులుగా ఉండాలా, ఏ దోషం లేని వ్యక్తులుగా మనం బ్రతకాలి. నిర్దోషులుగా ఉండాలి. దోషం లేని వ్యక్తులుగా మనం ఎప్పుడైతే క్రీస్తు అనే బండ మీద మనల్ని మనం కడుక్కొని విశ్వాసంతో నిలబడి ఉంటామో, శుభ్రపరచుకొని అగ్ని మనలో నుండి పుడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని చేత మనం మండించబడతాం. 120 మంది మండించబడ్డారు, ప్రపంచాన్ని మండించారు. వాళ్ళు ఈ ప్రపంచాన్ని మండించింది 4, 2, 3, 10 మంది, 12 మంది కాదు, 120 మంది మండించారు. అందుకే ప్రపంచమంతా కూడా అత్యధిక భాగం ఎవరంటే క్రీస్తుని వెంబడించేవారు, క్రీస్తుని నమ్మిన వారు మాత్రమే. మన భారతదేశంలోనే కొద్దిగా, బట్ ప్రపంచం మొత్తం వేరియేషన్ చూసుకుంటే క్రీస్తుని వెంబడించే వాళ్ళే కొన్ని కోట్ల మంది ఉన్నారు ఈ రోజున ప్రపంచంలో. యేసుక్రీస్తు రాకడకు ఎన్ని రకాల సూచనలు చెప్పాడో గిద్యోనుకు కూడా సూచనలు ఉన్నాయి. కానీ గిద్యోను అర్పణ తీసుకొచ్చి ఎక్కడ నిలబడ్డాడు సూచన కోసం అంటే, ఎక్కడ నిలబడి ఉంటే ఆ కార్యం జరిగిందంటే దేవుని సముఖములో నిలబడ్డాడు. అర్పణ ఎక్కడ ఉంది అని అంటే దేవుని క్రీస్తు అనే బండ మీద ఉన్నది. నువ్వు కూడా ఒక సమర్పణ కలిగి ఉన్నావు. కాలిపోతే పరిపూర్ణంగా కాలిపోవాలా, అరాకొరా కాలిపోకూడదు. కొంతమంది సేవా జీవితంలో బైబిల్ పట్టుకొని వచ్చి సగం సేవ చేసి మిగతా సగం మన వల్ల కాదు బాబా అని పరిగెడతారు. అరాకొరా కాలిని దేవుడు ఎప్పుడు స్వీకరించడు. నువ్వు కాలితే పరిపూర్ణంగా కాలిపోవాలా క్రీస్తు కొరకు. నీ కట్ట పరిపూర్ణంగా ఎప్పుడైతే కాలిపోయి బూడిదైపోయిద్దో అక్కడే మహిమ ప్రభావం వెలువడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అలా కాకుండా అరాకొరా కాలే మనిషి నువ్వైతే దేవుడు ఎంత మాత్రం నిన్ను పట్టించుకోడు. నేను ఎప్పుడు కూడా మీ అందరికీ చెప్తా, ఒక మాట చెప్తా, గుర్తుంచుకోండి. మీకు కూడా చెప్తున్నా, మీరు ఆలోచించింది ఏది కూడా కరెక్ట్ కాదు. మీ ఆలోచన ఏది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ కరెక్ట్ అయితే మీరు దేవుళ్ళు అయిపోయేవాళ్ళు ఈ పాటికి. సో మీకు ఏదైనా ఆలోచన పుడితే, ప్రభువా ఇది కరెక్టా కాదా విచారణ చేయి, లేదా దైవజనుడి దగ్గర విచారణ చేసుకో. దైవజనుడు ఒకవేళ నీ ఆలోచన కరెక్ట్ కాదు అంటే దైవజనుడి మీద లేనిపోయిన మాటలంటే నాలెక్కువ వస్తాడు దేవుడు. నీ ఆలోచన ఎందుకు కరెక్ట్ కాదు అంటే తెలుసా, నువ్వు ఫలిస్తావు. ఆలోచన కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా ఫలిస్తావు. నువ్వు క్రీస్తు అనే బండ మీద నువ్వు మన్నించబడే వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు అన్ని విషయాల్లో. ఫలభరితమైన జీవితం నీది, ఆనందకరమైన జీవితం, ఆరోగ్యకరమైన జీవితం నీది, నీ కుటుంబానికి. మనం అలా ఉండాలంటే క్రీస్తు అనే బండ మీద ఉండాలా. దేవుడిచ్చే సూచన ఎరిగి జాగ్రత్తగా అడుగులు వేసి విజయాన్ని పొందుకోవాలా. 300 మంది కొన్ని లక్షల మందిని జయించారండి. లెక్కగాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ఇసుక రేణువలే ఉన్నారు. లెక్కకి ఎలా ఉన్నారట వాళ్ళు? ఇసుక రేణువలే ఉన్నారు. 7:17 అనుకుంటా న్యాయాధిపతుల గ్రంథం. ఎట్టున్నారట వాళ్ళు? లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండిరి, వారి ఒంటెలు సముద్ర తీరమందలి ఇసుక రేణు వలె ఉన్నాయి. అంటే ఎంతమంది ఉన్నారు వీళ్ళు? అంతమందిని, అంత సైన్యాన్ని ఓడించింది కేవలం 300 మంది మాత్రమే. గిద్యోను ఖడ్గం ఎంత బలమైంది, అది యెహోవా ఖడ్గంగా మారిపోయింది. గిద్యోను వెంబడించిన 300 మంది సైన్యం యొక్క ఖడ్గం యెహోవా తన చేత్తో తిప్పి ఉండగా తరుముకుంటూ పారిపోయారట నిలబడలేక. ఎవరి మిద్యానీయులు అసలు? ఈ మిద్యానీయులు ఎవరు?
అబ్రహాముకి కెతూరాకి పుట్టిన సంతానమే మిద్యానీయులు. వర్తక వ్యాపారం చేసేవారు వీరు. వర్తక వ్యాపారం అంటే ఆనాడు పూర్వకాలంలో ఎలా ఉండేదంటే దారి దోపిడీ దొంగల నుంచి కాపాడటానికి ఒక ట్రాన్స్పోర్టేషన్ ఉండేది. ఒంటెల మీద సరుకులు రవాణా, దానికి ఒక సెక్యూరిటీ ఉండేది. ఆ సెక్యూరిటీతో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సరుకు రవాణా చేసేవారే మిద్యానీయులు. ఎవరిలంటే శారమ చనిపోయిన తర్వాత కెతూరాని వివాహం ఆడాడు అబ్రామయ్య. ఆ కెతూరా సంతానమే మిద్యానీయులు. ఆ కెతూరా సంతానం మిద్యానీయులు. ఆ మిద్యానీయుల మీద యుద్ధం ఇశ్రాయేలు ప్రజలు, అబ్రహాము సంతానమైన ఇస్సాకు, యాకోబుల సంతానమైనటువంటి ఇశ్రాయేలు, వారి గొప్ప జయాన్ని దేవుడిచ్చాడు. ఆ జయం నీకు కావాలా? బలమైన సాతాను మీద నువ్వు క్రీస్తు అనే బండ మీద నిలబడి ఉండు. గొప్ప జయాన్ని నువ్వు పొందుతావు. గొప్ప విజయాన్ని రుచి చూస్తావు. క్రీస్తు యేసు చేతిలో పనిముట్టిగా నువ్వు ఉంటే చాలు, ఆ ఖడ్గం ఆయనే తిప్పుతాడు, శత్రువు పారిపోతాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. చెప్పబడిన వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపచేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలను దీవించండి. నూతనంగా సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలను దీవించండి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డలను దీవించండి. ఈ ఛానల్, ఈ యొక్క వాక్యం విని 10 మందికి పంపించుతున్న బిడ్డలను దీవించండి. పరిపూర్ణంగా వాక్యం విన బిడ్డల్ని దీవించండి. శ్రేష్టమైన ఆయురారోగ్యాలని బిడ్డలకు దయచేయండి. నిజంగా క్రీస్తు అనే బండ మీద నిలబడి నువ్వు చెప్పిన సూచనలు, నువ్వు చూపించే సూచనలు కనులారా చూసి చెవులారా నీ మాటలు విని విధేయత దాన్ని అంగీకరించి విజయానికి వారసుల్ని బిడ్డలు చేయమని యేసు నామములో చున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.